రాజారాం గారు ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి వెళ్ళారు. గ్రూప్ 2 అభ్యర్థుల తరఫున అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నారు. ఏంటి రాజారాం గారు, మీరు నిరుద్యోగుల వెనుక ఉన్నారా? నిరుద్యోగులు మీ ముందున్నారా? లేకుంటే వాళ్ళ ఉద్యమంలో మీరు జాయిన్ అయ్యి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నమా? బీఆర్ఎస్ని చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి గారు కూడా టార్గెట్ చేశారు, మీరు వినే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం విషయాన్ని గందరగోళంలో పడేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇది వ్యక్తులది ఇష్యూ, ఈ రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో చొరబడ్డాయని రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని చెప్పి అసలు విద్యార్థులు ఎవరు కూడా రావట్లేదు. విద్యార్థులు ఎవరు కూడా ఉద్యోగాలను పెంచుకొని పోస్టులు పెంచుకొని అడగట్లేదు. మెగా డిఎస్సి అడగట్లేదు. గ్రూప్ 2లో 2,000 గ్రూప్ 3లో 3,000 పెంచుకొని అడగట్లేదు. 1:100 ని పెంచుకొని కొంచెం బ్యాక్ జరగండి, మీరు కొంచెం బ్యాక్ వెళ్ళండి. 50 మాత్రమే ఇస్తున్నారు, 50 మాత్రమే ఇస్తున్నారు. 1:50 మాత్రమే ఇస్తున్నారు. 100 ఇవ్వాలని చెప్పేసి 1:100 ఇవ్వాలని అడగట్లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బుకాయించి ఈ ఇష్యూని మొత్తం డైల్యూట్ చేసి గందరగోళం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా కళ్యాణ్ గారు మీకు తెలుసు, ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. 1 year లో ఇస్తామని చెప్తున్నారు. 1 year ఇప్పటికి 7 నెలలు అయిపోయింది. 8 నెలలకు అడుగు పెడుతున్నారు. ఇప్పటికి దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. 1,00,000 ఉద్యోగాలు కాదు కదా, ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. అడుగుతుంది న్యాయంగా. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సంవత్సరం అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అసలు మీ డిమాండ్ ఏంటి? మీ ఆందోళన ఏంటి? నిరుద్యోగుల ఉద్యమాన్ని మీరు వాడుకుంటున్నారా ఏంటి? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడ అశోక్ నగర్ లో వచ్చి టీలు తాగుతూ డ్రామాలు ఆడుతూ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పి మొత్తం వంచింది. 30 లక్షల మంది నిరుద్యోగులారా, మీరు తలా 3 ఓట్లు వేయండి, 90 లక్షల ఉద్యోగాలు అయితే ఈ ప్రభుత్వం వచ్చి రాగానే మొత్తం ఉద్యోగాల్ని కేవలం సంవత్సర కాలంలో భర్తీ చేస్తామని చెప్పి గంటాపదంగా చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం ఇదే నిరుద్యోగుల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకొని వాళ్ళని ఆశల పల్లకిలో ఊరేగించి ఇలా చాలా దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. నేను మరోసారి స్పష్టంగా చేయదలుచుకున్నాను. మన బిడ్డల కొలువుల కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం మనం కొట్లాడదామని చెప్పేసి ఇవాళ మేము సెక్రటేరియట్ ఇక్కడికి చేయడం జరిగింది. మొన్నటి ఇప్పటికి నేను 4 సార్లు, ఇది 5వ సారి అరెస్ట్ కావడం జరిగింది. విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య తరఫున, అట్లాగే బీసీ జనసభ తరఫున, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉద్యమానికి సంఘీభావంగా చెప్పింది మాత్రం తప్ప ఎక్కడ కూడా కేవలం ఇది నిరుద్యోగులే చేయాలని చెప్పేసి వాళ్ళకి సంఘీభావం చెప్తుంది తప్ప దీన్ని రాజకీయం చేయాలని చెప్పేసి ఏదో పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవడం కోసం మాత్రం ఎక్కడ ప్రయత్నం చేయలేదు. కేవలం వాళ్ళకి సంఘీభావంగా చెప్పడం కోసం మాత్రమే ఉద్యమానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ ఇది రాజకీయాల్లోకి లాగద్దు. ఇది మన బిడ్డల భవిష్యత్తు. మీకు తెలుసు కళ్యాణ్ గారు, ఈ తెలంగాణ ఉద్యమం, ఈ తెలంగాణ చరిత్ర అంతా కూడా విద్యార్థుల నిరుద్యోగుల పోరాటము. దాదాపుగా 100 సంవత్సరాలుగా, దాదాపుగా 52 నుంచి కూడా 52 ఇంటి సందర్భం నుంచి కానీ 69లో విద్యార్థి నిరుద్యోగులు 369 చనిపోవడం విషయంలో కానీ నిన్నటికి మన మణిదశ ఉద్యమంలో 1000 మంది అమరులు కావడానికి ప్రధాన కారణము మా ఉద్యోగాలు మాకు కావాలి, మా హైదరాబాద్ మాకు కావాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక ఆకాంక్షతో తెలంగాణ గడ్డ 3 జనరేషన్స్ కొట్టాడుతున్న సందర్భం. కాబట్టి ఇవాళ దీన్ని ఒక రాజకీయ కోణంలోకి చూడకుండా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఎవరైనా సరే దీని రాజకీయ అంశం లాగద్దు. ఇది ఒక పవిత్రమైన ఉద్యమము. ఈ పవిత్రమైన ఉద్యమాన్ని ఆ బిడ్డలకి మనం సంఘీభావం చెప్పడము. వాళ్ళు నిజాయితీగా కొట్టాడుతున్నారు. ఇలా ఏ దిల్సునగర్ లో, అశోక్ నగర్ లో కొట్టాడే బిడ్డలు నిన్న సెక్రటేరియట్ ముట్టడికి 7వ తరగతి వచ్చిన బిడ్డలు, 5వ తరగతి వచ్చిన బిడ్డలు ఎవరండి? ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళండి? ఏ పార్టీ వాళ్ళని తీసుకొచ్చిందండి? ఏ పార్టీ బండి పెట్టిందండి? ఏ పార్టీ వాళ్ళని తీసుకొచ్చింది? వాలంటీర్ గా కళ్యాణ్ గారు ఈ తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం అట్లయితే 2009లో కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు మేము చేసి ఉద్యమం చేసినామో అట్లా ఇవాళ మొత్తం స్వచ్ఛందంగా ఇలా తెలంగాణ బిడ్డలందరూ కూడా లక్షల మంది ఇలా రోడ్ల మీద ఉన్నారు. చెప్తాను రేవంత్ రెడ్డి గారికి, మీరు బేసిజాలకు వెళ్ళొద్దు, మీరు బేసిజాలకు వెళ్ళి ఏదో ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ చెప్పేసి మీరు దీన్ని గందరగోళం నెట్టి మీరు గందరగోళం పడకండి. మీకు అవకాశం వచ్చింది, ఒక గొప్ప అవకాశం వచ్చింది. అది యాదృచ్ఛికంగా వచ్చిందా లేదా ఏ రకంగా వచ్చిందో, నిరుద్యోగుల వల్ల వచ్చిందో నేను చెప్పలేను. కానీ మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే నిజంగా మీరు ఎవరికైనా రుణపడి ఉన్నారంటే ఈ తెలంగాణలో ఈ బిడ్డలు, ఈ విద్యార్థి నిరుద్యోగులు
ఖచ్చితంగా, ఖచ్చితంగా. రాజారాం గారు వాళ్ళ correct. కాళ్ళు కడగాలి మనం, మీరు వాళ్ళ కాళ్ళు రైట్, కడిగి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. లక్ష ఉద్యోగం మనోహరరాయ్ గారు నిజంగా కూడా అంటే రాజారాం గారు చెప్తున్న దాంట్లో ఒక్క ఉద్యోగం ఒక్క నిమిషం. గత ప్రభుత్వం రాజారాం గారు ఒక్క నిమిషం, గత ప్రభుత్వం అదే చెప్తున్నాను. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాన్ని మా ఉద్యోగాలు అని చెప్తున్నారు తప్ప రైట్. ఎక్కడ